లగచర్లలో కలెక్టర్పై దాడిని సీరియస్ గా తీసుకుంది రాష్ట్ర సర్కార్. కలెక్టర్పై దాడిని తీవ్రంగా ఖండించారు మంత్రులు. జిల్లా కలెక్టర్పై దాడి చేయడం అమానుష చర్య అన్నారు. దాడి చేసిన నిందితులను, దాడి చేసేలా ప్రోత్సహించిన నేతలను వదిలే ప్రసక్తే లేదన్నారు మంత్రులు. త్వరలోనే అన్ని విషయాలు బయటకొస్తాయన్నారు. నిందితులకు కఠిన శిక్ష తప్పదని హెచ్చరించారు మంత్రులు. బీఆర్ఎస్ కుట్రలో భాగంగానే లగచర్లలో కలెక్టర్పై దాడి జరిగిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అధికారులపై దాడి చేస్తుంటే ప్రభుత్వం చూస్తూ కూర్చోదన్నారు. ఈ ఘటనలో ఎంతటి పెద్దవారున్నా వదిలే ప్రసక్తే లేదన్నారు భట్టి. పరిశ్రమలు రావద్దనే బీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ ఈ ఘటనపై ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు భట్టి విక్రమార్క. కుట్రపూరితంగా ప్రణాళికాబద్ధంగా ముందుగా వేసుకున్నటువంటి ప్లాన్ ప్రకారం తద్వారా వాళ్ళు దాడి చేసేటట్టు ప్రక్రియను మీరు సృష్టించి ఎందుకు ఈరోజు మీరు ఇటువంటి దుర్మార్గ కార్యక్రమం చేస్తా ఉన్నారు? ఒక కలెక్టర్ మీద దాడి చేపిస్తే ఇక ఏ జిల్లాలో కూడా ఎటువంటి పరిపాలన సంబంధమైనటువంటి కార్యక్రమాలు జరగకుండా భయభ్రాంతులు సృష్టిద్దామని అనుకుంటున్నారేమో. 10 సంవత్సరాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నాను. మీరు ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నారు, ఇది కరెక్టా? మీరు బయటకు వచ్చి మాట్లాడండి. వికారాబాద్ జిల్లా కలెక్టర్పై దాడి చేయడం అమానుష చర్య అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. దాడి చేసిన వారిలో ఎవరున్నా, ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదన్నారు. దాడికి ప్రోత్సహించిన బీఆర్ఎస్ నేతలను కూడా వదిలిపెట్టేది లేదన్నారు కోమటిరెడ్డి. ఈ ఘటనలో నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అధికారం కోల్పోవడంతోనే బీఆర్ఎస్ నేతలు ఇలాంటి దాడులను ప్రోత్సహిస్తున్నారన్నారు. కలెక్టర్పై దాడి ఘటనను బీఆర్ఎస్ ఎందుకు ఖండించలేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. దాడి చేసిన వ్యక్తిని పరామర్శించి కేటీఆర్ ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నించారు. ప్లాన్ ప్రకారం కలెక్టర్ గారిని పిలిపించి మీరు వచ్చి కన్విన్స్ చేయండి, చెప్తే వింటారని చెప్పి ప్లాన్ ప్రకారం పిలిపించి కలెక్టర్పై దాడి చేయడం ఎంత అమానుషం అంటే, దాడి జరిగిన తర్వాత ఢిల్లీకి వెళ్ళి మాట్లాడతారు ఆయన, మీ పోరాటానికి మా మద్దతు ఉంటుందని. ఇంకా మీరు ఆలోచించండి, తెలంగాణ ప్రజలారా, ఈయన అమెరికాలో చదువుకొని వచ్చిన వ్యక్తి సాక్షాత్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ జిల్లా మెజిస్ట్రేట్ మీదనే ఈ విధంగా చేస్తే ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎంత పెద్దోడు ఉన్నా లోపలికి పోవాల్సిందే. కేటీఆర్ గారు అధికారుల దాడిని ఖండించకపోగా సురేష్ మా పార్టీోడే, ఏం చేస్తారు చేయండి అంటున్నాడు. అంటే ఏం ఇండికేషన్ ఇస్తున్నారు? 10 సంవత్సరాలు పరిపాలించి మీరు 10 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు మీ టర్ముల లాఠీల బట్టి కొట్లాడుతుంటే కూడా దెబ్బలు తిన్నాం తప్ప ఎన్నడూ మేము మళ్ళీ ఎదురు తిరిగి కట్టబట్టి ఎవరిని కొట్టింది లేదు. మావాడు ఏం చేస్తారంటే ఏం చేస్తారు? మేము వీధి రౌడీలేం కాదు. పోలీసులు, చట్టము, దాని వ్యవస్థ దాని పని చేసుకుంటూ అవుతుంది. అమాయకులను అడ్డం పెట్టుకుని విధ్వంసం చేస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహ. ఎల్బీ నగర్ ఆర్కేఆర్ ఎన్క్లేవ్ లో కుడా చైర్మన్ వెంకటరెడ్డిని పరామర్శించారు. కలెక్టర్పై దాడికి పురమాయించిన వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు మంత్రులు. వారు ఈ రోజు వారి ప్రవర్తన ద్వారా ఎంతమందికి ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేస్తూ భయాందోళన సృష్టించాలని ఒక కాన్స్పిరసీని రచించి అధికారులపై దాడి చేయడం అనేది ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాం. వెంకటరెడ్డి గారు వారి గాయాలను చూస్తూ ఉంటే ప్రధానంగా ఆ దాడిలో వారి ఇయర్ డ్రమ్ దెబ్బతిని ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు. దీనికి బాధ్యత ఎవరు వహించాలా? ఈ దాడిని పురమాయించిన వారు ఎవరు? మల్లన సాగర్ లో వేములగాడ్ గ్రామంలో 755 రోజులు దీక్షలు జరిగినాయి. ఇక్కడ హింస జరగలేదే. ఆర్డీఓలు వస్తుండే, కలెక్టర్లు వస్తుండే, జాయింట్ కలెక్టర్లు వస్తుండే, అందరు వచ్చినా ఇక్కడ హింసాత్మక సంఘటనలు జరగలేదే. ఎందుకు జరగలేదా? కాంగ్రెస్ పార్టీ కదా ఉండే ప్రతిపక్షంలో, మళ్ళీ ఆనాటి సంఘటనలు ఎందుకు జరగలేదు అంటే మనం ఏ కోణాలు ఆలోచన చేయాలి? ఆలోచన కాదు, అర్థమవుతుంది మనకు ఇది ఒక కుట్ర అని చెప్పేసి. దేశానికి రోల్ మోడల్ గా ఉండేలా కొత్త భూచట్టాన్ని తీసుకొస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గత ప్రభుత్వం ధరణిని విదేశీ కంపెనీలకు తాకట్టు పెట్టిందని ఆరోపించారు. 2 లక్షల రుణమాఫీ ఇంకా చేయాల్సి ఉందని, మిగిలిన రైతులకు త్వరలో చేస్తామన్నారు. లగచర్ల ఘటనలో కొంత ఓపిక పడితే ఒక్కొక్కటి బయటకొస్తాయన్నారు పొంగులేటి. గాంధీభవన్ లో ముఖాముఖి నిర్వహించిన మంత్రి ప్రజల నుంచి అర్జీలు తీసుకున్నారు. రాబోయే కొద్ది రోజుల్లోనే అసెంబ్లీ సాక్షిగా దేశంలోనే ఒక రోల్ మోడల్ 6వ చట్టాన్ని ఇవ్వబోతున్నాం. పారదర్శకంగా ఏదైతే ధరణిలో అనేక అవకతవకలతో పాటు అనేక ప్రభుత్వ స్థలాలని ఆనాటి పెద్దలై కన్ను సైగలలో మార్పులు చేసుకున్నారో వాటన్ని పేదవాడి ఆస్తి, అది తిరిగి తీసుకొని పేదవాడికి ఇస్తాం. 100% సబ్సిడీ కింద చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో అధికారులు, కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు చెరువులో వదిలే చేప పిల్లల సైజ్ సరిగ్గా లేకపోవడంతో మత్స్యశాఖ ఏడీ రజనీపై మంత్రి జూపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. చేప పిల్లల సైజ్ మరీ చిన్నగా ఉండడంతో కార్యక్రమాన్ని రద్దు చేసుకుని పంపిణీ కోసం తెచ్చిన 5 లక్షల చేప పిల్లలను వెనక్కి పంపించారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిలలో కృష్ణానది, శ్రీశైలం తిరుగు జలాల్లో చేప పిల్లల విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి జూపల్లి. మత్స్యకారులకు సంబంధించి చేప పిల్లలు సోమశిల రిజర్వాయర్లో అంటే శ్రీశైలం రిజర్వాయర్లో వదలడానికి వచ్చింది. వదిలే సందర్భంలో ఆ చేప పిల్లలు చూసినప్పుడు దానిలో 80% చేప పిల్లలు ఆ లెక్క ప్రకారం సైజు లేవు. అందుకని వాటిని రిజెక్ట్ చేయడం జరిగింది. శాంపుల్కు 4-5 పిల్లలు మాత్రం పెద్ద సైజు పెట్టారు. మిగతా సైజులని చిన్న సైజెస్ ఉంది. సో వాటిని రిజెక్ట్ చేయడం జరిగింది. వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ ఉదయ్ కుమార్, ఆగ్రోస్ ఎండీ రాములతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు. వడ్ల సేకరణకు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన సామాగ్రిని సిద్ధం చేయాలని సూచించారు. కొనుగోలు సెంటర్లలోకి వస్తున్న ధాన్యాన్ని బట్టి అవసరమైతే క్లీనర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. పౌర సరఫరాలు, మార్కెటింగ్ శాఖల అధికారులతో సమన్వయం చేస్తూ ముందుకెళ్లాలన్నారు.